చెప్పింది చెయ్యవలెను. ఒకరోజు ఒక పక్షి గుంపు యొక్క రాజు ఆహారం వెతకడం కోసం తన గుంపుతో పాటు చాలా దూరంగా ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అందుచేత అన్ని పక్షులు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. కాని అందులో ఒక పక్షి మాత్రం ఆ గుంపు నుండి విడిపోయి విత్తనాలు ధాన్యం తీసుకెళ్లే బళ్ళు వెళ్లే మార్గాన్ని చూసింది. ఎన్ని విత్తనాలు ఇక్కడ పడి ఉన్నాయి! నాకు మంచి విందు దొరికింది. నేను రాజుకి ఈ విషయం చెప్పను, కానీ మిగతా పక్షులు వీటిని చూస్తే నాకు తెలుసు వీటిని ఎలా కాపాడుకోవాలో. ఏంటి ఇంత ఆలస్యం? ఆహారం కనిపించిందా? ఆహారం ఏమీ దొరకలేదు రాజా. ఇంకా చెప్పాలంటే నేను ప్రాణాలతో ఇక్కడికి రావడమే పెద్ద విషయం. పక్షులన్నీ దాని మాటలు వింటూ ఉన్నాయి. నేను అనుకోకుండా ఒక మార్గాన్ని చూశాను. ఆ మార్గంలో ఏనుగులు, గుర్రాలు, పళ్ళను లాక్కుంటూ ఎద్దులు చాలా వేగంతో వెళ్తున్నాయి. ఏంటి బళ్ళ? అంటే అక్కడ ధాన్యం బాగా పడి ఉంటుంది. కానీ ఆ మార్గంలో ధాన్యం వేరుకోవడం చాలా ప్రమాదం. అక్కడికి మీరు వెళ్ళకండి. రాజు మాటలు విన్న మిగతా పక్షులు అటు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాయి. కాని దుష్టబుద్ధి ఉన్న ఆ పక్షి మాత్రం రాజు మాటలు లెక్క చేయలేదు. ఆహా, నేను ఎంతో తెలివైన దాన్ని. ఇక ఈ ధాన్యం మొత్తం నేనే తింటాను. అకస్మాత్తుగా ఏంటా శబ్దం? ఓ, గుర్రబండా. అది ఎక్కడో దూరంగా వస్తుంది. అది దగ్గరకొచ్చేలోపు నేను కొన్ని గింజల్ని తినేస్తాను. కాని ఆ పక్షికి తెలీదు అది అతివేగంగా వెళ్లే గుర్రబండని. అకస్మాత్తుగా కాని ఆ పక్షి తప్పించుకునేలోపు బండి ఆ పక్షి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ సాయంకాలం పక్షులన్నీ ఒకచోట గుంపుగా చేరినప్పుడు ఆ పక్షి మాత్రం కనిపించలేదని తెలిసింది. ఆ పక్షి ఎక్కడ ఉన్నదో వెళ్ళి వెతకండి. కొంతసేపటి తర్వాత పక్షులన్నీ రాజు వద్దకు వచ్చి, రాజా, అది చనిపోయింది. మేము దాన్ని ఒక దారిలో చూసాం. ఏదో ఒక బండి దాని మీద ఎక్కినట్టుగా ఉంది. ఎంత దురదృష్టం! మనల్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పి అది మాత్రం అక్కడికి వెళ్ళింది. దాని ఆశను అది అణచుకోలేకపోయింది. ఇది మీ అందరికీ ఒక గుణపాఠం. అత్యాశ మహానష్టం.